గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జ్ పై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి పెమ్మసాని స్పందించారు. జగన్ ఆదేశాలతోనే అంబటి అలా మాట్లాడారని దానికి స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఎవరేమన్నా 2 ఏళ్లలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగి తీరుతుందన్నారు. నిర్మాణం కారణంగా నష్టపోయిన స్థానికులకు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అంబటి రాంబాబు గారి లాగా నేను మాట్లాడలేను. ఇందులో నేను ఇష్యూ మీద వెళ్తా. శంకర్ విలాస్ బ్రిడ్జి ఏం చేశామంటే నేను 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టాను. జూలైలో మొదలు పెట్టాం మనం పని. 2 సంవత్సరాల లోపు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తాను. అది నెంబర్ 1. రెండోది, సెంటర్లో రైల్వే బ్రిడ్జ్ ఇంకా కూల్చలేదంటున్నారు. దానికి ఆల్రెడీ ఏజెన్సీ తోటి మాట్లాడితే వాళ్ళు ఒక ఏజెన్సీ వాళ్ళు, అది కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఎందుకంటే ఇక్కడ ప్రతి గంటకి చాలా ట్రైన్స్ పోతా ఉంటాయి. ఈ ట్రైన్స్ అన్ని డిస్టర్బ్ చేయకుండా ఆ బ్రిడ్జ్ తీయాలి. అది ఓన్లీ 2-3కే ఇండియాలో ఎక్స్పర్టీస్ ఉంది. డిసెంబర్ 17కి ఇస్తానన్నారు. అంటే ఇంకో 3 రోజులు. అంటే ఇంత స్పెసిఫిక్ గా A to Z మానిటర్ చేస్తా ఉన్నాం. ఇది అయిపోయిన వెంటనే అవతల సైడ్కి వెళ్ళి అది కూడా వర్క్ చేస్తారు. తర్వాత మీరు అనేది కాంపెన్సేషన్ అనేది నామ్స్ ప్రకారం 1కి 10 సార్లు. వాళ్ళు ఏమంటున్నారు, 90-100 కోట్లే తీసుకొచ్చామంటున్నారు. ఇంతకుముందు ఎస్టిమేషన్ ఎక్కువ వేశారంటున్నారు. ఇంతకుముందు ఎస్టిమేషన్ ఏంటంటే వాళ్ళు ఫ్లైఓవర్కి వేశారు, ఎక్కడో దూరం నుంచి. మనం ఫ్లైఓవర్ కట్టడం లేదు. ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కడతాను. నేను మన జగన్మోహన్ రెడ్డి గారి అమరావతి మీద ఈ విధంగా కంటిన్యూస్ గా ఏదో రాక్షస ఆనందం పొందుతున్నారనే దెబ్బకి వాళ్ళకి ఏదో పార్టీ హైకమాండ్ నుంచి మీరేం మాట్లాడలేదంటే పాపం వాళ్ళందరూ వచ్చి గబక్కన ఏదో శంకర్ విలాస్ దగ్గర చేయాలనేది చేసినట్టున్నారు. సరే, అంబటి రాంబాబు గారి పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఏదో మాట్లాడుతూ ఉంటారు. మనం వాటన్నిటికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం